రాస్కెల్, నిన్ను వదిలితే లాభం లేదు. ఇన్నాళ్ళు ఆ బడికి పోయావు. ఉత్తరం రాయటం వచ్చా? ఓ వచ్చు పంతులా. అయితే మీ బంధువులకు ఒక ఉత్తరం రాయరా. రాయలేను, మోకాలు నొప్పి. దున్నపోతా, ఉత్తరం రాయమంటే మోకాలు నొప్పిందిరా. అంతే పంతులా, నేను ఉత్తరం రాస్తే చదవటానికి కూడా నేనే పోవాలా, ఎవరికి అర్థం కాదు. అరే, వాడిని కాళ్ళు చేతులు కట్టి ఎండలో కోలుకొక్కరాయి వేయండిరా. పంతులు గారు, మొద్దోడు నిద్రపోతూ నా మీద పడుతున్నాడండి. ఏరా, నిద్రపోతూ ఆ అమ్మాయి మీద పడుతున్నావా? మరి నీ అమ్మడి కాళ్ళు లేదుగా పంతులా. ఖాళీ ఉంటే నా మీద పడతావా రాస్కెల్? అమ్మా పంతుల పంతుల పరిగెత్త పోతుంది. పోయింది పంతులా. ఏమిటది? ఎందు పొడుగ్గా మూతి ఎర్రగా ఉంది. ముంగిసరా మొన్న మోపడా. కూర్చో. ఆ పిల్లలు, మీకు లెక్కలు వచ్చినాయా? ఇంకా రాలేదండి పంతులు గారు. వాళ్ళకి రాలా మొద్దులు, నాకొచ్చినాయి. ఏమొచ్చరా? ఒంట్లోచ్చు పంతులా. స్టాండప్ లేచి చెప్పరా. 219, 26, 13. రాస్కెల్, దగ్గరికి రా. 3 ఏంది, 10 ఏంది, 26 ఏంది, 219 ఏందిరా? 219 తెలుగుదేశం సీట్లు, 26 కాంగ్రెస్ వాళ్ళ సీట్లు, 10 కమ్యూనిస్టులు, 3 బీజేపీ. ఓమ్మో, ఏరా ఒంట్లు చెప్పమంటే సీట్లు చెబుతావా? అమ్మా పిల్లలు, ఇప్పుడు చెప్పండి, మన భూమి ఏ కోణంలో ఉంది? గుండ్రంగా ఉంది. అరే, మన భూమి గుండ్రంగా ఉందని గబక్కని అట్లా చెప్పగలిగారు? మీరు తంతారని. ముయినో రాస్కెల్. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎవరు? టకటకా చెప్పండి. వాళ్ళకి తెలియదు పంతులా, నేను చెప్పనా? చెప్పరా. టకటకా పంతులా. టకటకా ఏందిరా? మీరు చెప్పండి రా టకటకా అని. కూర్చోరా దున్నపోత. అరే, ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువేంద్రా? అంతా కల్తీయేనండి. నేను చెబుతా పంతులో ఒక వస్తువు ఉంది. చెప్పరా. కల్తీ లేని వస్తువే పంతులా, ఉమ్ము. నీ నోట్లో మట్టి కూడా కూర్చోరా. అందరూ చెప్పండి, ఈ రోజుల్లో జనం సినిమాకెళ్ళి ఏమి నేర్చుకుంటారు? ముద్దడా చెప్పరా. వెనక తిరగటం. వెనక్క తిరిగేదేంద్రా? అవును పంతులా, సినిమాకి వెళ్ళిన కుర్రోళ్ళు ముందు సినిమా చూడటంలా వెనక తిరిగి ఆడవాళ్ళు చూస్తుంటారు. 7 సేవల ముండా. ఇప్పుడు చెప్పండి, కొంతమంది తప్పకుండా సాయంత్రానికి గుడికి వెళ్లి టెంకాయలు ఎందుకు కొడతారు? పుణ్యం కోసం. ఏం కాదు, పొద్దున్న నుంచి పేదవాళ్ళు నోళ్లు కొట్టిన పాపం పోవటానికి. అరే, వాడిని చర్మం తీయండిరా. అందరూ చెప్పండి, డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళకి ఎందుకు గంతలు కట్టుకుంటాడు? తెలీదండి. నాకు తెలుసు, రోగి గుర్తుపట్టి చీకట్లు కలబడతాడని. నీ నోట్ల మట్టిపడ కూర్చోరా. సర్వం కోల్పోయి హరిశ్చంద్రుడు కుండా కర్రా తీసుకుని కాటిలో ప్రవేశించాడు. దేనికో చెప్పండి. సత్యం కోసం. ఏం కాదు, కడుపు నిండా కళ్ళు తాగి జాషోపద్యాలు వాడటానికి. ఏరా ముద్దు, నీకు ఆ బడిలో లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా? అమ్మాయి మీద 2 తక్కువ వచ్చినాయి. అమ్మాయి, ఆ బడిలో నీకెన్ని వచ్చినాయి? నాకు 2 వచ్చినాయి. అరే, అయితే నీకు 0 వచ్చినాయి. అరే, నీకు చచ్చిన చదువు రాదురా. అరే ముద్దు, నువ్వు కూడా ఎండబడి వచ్చావు బడికి. మీ అమ్మ లేపలా? మా అమ్మ ఊరికి పోయిందండి. పని మనిషి లేదా? వంద ముసలామె.